హలో అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే నేను దసరాకైతే ఏం షాపింగ్ అనేది చేశాను అనేది మీకు ఇవాళ చూపించబోతున్నానండి. అంటే దసరా 9 రోజులు నేను అమ్మవార్లకి వాయినాలు అయితే ఇస్తానండి. అవి నేనేం తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తానన్నమాట. ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నేను నవరాత్రులు ఎలా చేసుకుంటాననేది కూడా మీకు చెప్తానన్నమాట. మరి లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్య అండి. ఓకే అండి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. ముందైతే ఒక విషయం అయితే చెప్పాలి మీకు. నేను గత 10 సంవత్సరాల మట్టించి నవరాత్రులు అమ్మవారిని ఇంట్లోనే నేను ప్రతిష్ఠించుకుంటానండి. ఇంట్లోనే అమ్మవారిని నిలబెట్టుకుని అమ్మవారిని అలంకరించుకొని నేను పసుపు బట్టలు ధరించి ఒక దీక్షలా తీసుకుని అమ్మవారిని పూజ చేసుకుంటానన్నమాట అండి. అఖండ దీపం వెలిగించుకొని కలశం స్థాపించుకొని అమ్మవారిని అలంకరించుకొని ఈ 9 రోజులు నేను నియమ నిష్టలతోటి ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా నేను ఇంట్లోనే ఉంటూ అమ్మవారి దీక్ష అయితే చేస్తానండి. ఆ దీక్షకి నేను ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు అయితే ధరిస్తానన్నమాట. అది సంవత్సరం కూడా మార్చేస్తానండి. నేను మళ్ళీ రిపీట్ చెయ్యను. నేను వాటిని మళ్ళీ సంవత్సరం కొత్త వస్త్రం అయితేనే తీసుకుంటాను. అదేమిటంటే నేను ఎల్లో అయితే కట్టుకుంటానన్నమాట అండి. పసుపు రంగు చీర అయితే కడతాను. ఎరుపు కట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎరుపు కట్టుకుంటే మళ్ళీ అది భవానీ మాలలోకి వెళ్ళిపోతుందండి. అందుకని నేను ఏం చేస్తానంటే పసుపు వస్త్రాలు అయితే కడతాను. ఇలా నేనైతే 3 పసుపు వస్త్రాలు అయితే తీసుకున్నానండి. పసుపు చీరలు తీసుకున్నాను నేను. ఇవైతే నా దీక్ష అయిన 9 రోజులు కూడా నేను ఇవే బట్టలు మడి బట్టల కిందనే వాడతానండి. వీటిని నేనే వాష్ చేసుకుని నేనే ఆరబెట్టుకుని నేనే కట్టుకుంటానన్నమాట. ఈ బట్టలు ఎవరు ముట్టుకోకుండా ఇంకా దీక్షలా చేస్తానన్నమాట అండి. నేను ఈ 9 రోజులు కూడా ఇవే వస్త్రాలతో నా అమ్మవారిని పూజ చేసుకుంటానండి. అలాగే అవి ఎలా చేస్తాను ఏంటనేది కూడా మీకు నేను ప్రీవియస్ వచ్చే వీడియోలో అయితే మీకు చెప్తాను, క్లియర్ గా చెప్తాను మీకు. ఇప్పుడైతే వీడియో లెంత్ అయిపోతుంది. ఓన్లీ నేను ఇప్పుడు ఏం తీసుకున్నానది మాత్రమే చెప్తాను మీకు. ఇవైతే నా దీక్షలు తీసుకున్న చీరలండి ఇవైతేని. ఇంకా అమ్మవారికి అయితే నేను అంటే అమ్మవారిని నిలబెట్టుకుని అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక 2-3 సంవత్సరాలు అమ్మవారికి చీరలే పెట్టానండి. తర్వాత ఇంకా నేను జాకెట్ ముక్కలే పెట్టాను, అమ్మవారికి వాయినాలు ఇచ్చాను. అప్పుడు పరిస్థితి అలా కుదిరింది నాకు. ఇప్పుడు పరిస్థితి కొంచెం బాగుంది, మెరుగుపడింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అమ్మవారి నాకు ఆ శక్తి ఇచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే అమ్మవారికి 9 రోజులు, ఇప్పుడు 11 రోజులు వచ్చినాయి కాబట్టి ఈ 11 రోజులు అమ్మవార్లకి అయితే చీరలు అయితే తీసుకున్నాను. ఈ చీరలు అమ్మవారికి ప్రతి రోజు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకం అనేది నేను అమ్మవారికి అయితే వాయనం అయితే ఇస్తానండి. ఇవన్నీ నేను జీవిమాల్లో తీసుకున్నాను. మా ఊర్లో జంగారెడ్డిగూడలో జీవిమాల్లో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ గా పడినాయండి. పెట్టుబడి చీరలకు కూడా చాలా బాగుంటుంది. మనకి చీర పెట్టాలి అమ్మవారికి అని ఆశ ఉంటుంది, కానీ అమ్మో ఎక్కువ రేట్లో పెట్టలేము, మనకు అంత స్తోమత లేదు అని అనుకునే వాళ్ళు కొంచెం మంది అనుకోవచ్చు. కానీ కొంచెం కలిగి ఉన్న వాళ్ళు అయితే డబ్బులకి ఏం చూడకుండా పెట్టేస్తారు. నేనంటే కొంచెం బడ్జెట్ లోనే చూసానండి. నేను బడ్జెట్ లోనే చూసి అమ్మవారికి అయితే ఈ చీర కాస్ట్ అయితే 350 రూపాయలు అయితే పడిందండి. ఇలా నేను ఈ 350 రూపాయల్లో అయితే నేను
8 చీరలు అయితే తీసుకున్నానండి నేను అమ్మవార్లందరికి. ఇలా 3 కలర్స్ వస్తాయండి. ఈ ప్యాటర్న్ లో 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. శారీ అంతా ఒకే ప్యాటర్న్ నుండి కలర్స్ అయితే మాత్రమే మారుతాయి అన్నమాట. ఇలా నేనైతే 8 చీరలు అయితే తీసుకున్నానండి. చీరలు అయితే చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. 350 రూపాయలు చీప్ గా ఉంటాయేమో అని అస్సలు అనుకో అవసరం లేదు. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనం డైలీ యూస్ కి చూడండి ఎంత మెత్తగా ఉందో. డైలీ యూజ్ కు కూడా చాలా బాగుంటుంది. డైలీ యూజ్ కనే కాదండి, మనం స్కూల్ కి వెళ్ళి టీచర్స్ కూడా కట్టుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా బాగుంటుందండి. ఇలా అయితే నేను అమ్మవారి తాంబూలానికి అయితే ఇలా చీరలు అయితే ఇవన్నీ ఇలా తీసుకున్నాను అన్నమాట. ఇక ఇవన్నీ అయితే మాత్రం మా అత్తయ్య గారు వాళ్ళు తీసుకున్నారండి. ఇదైతే మా అత్తయ్య గారికి అంటే ఆవిడ సిల్క్ చీరలు కట్టరు కదండి, ఆవిడ సిల్క్ చీరలు కట్టరు కాబట్టి వాళ్ళ కాటన్ లోనే నేను ఇది వచ్చేసి కంచి కాటన్ అండి. ఇది వచ్చి కంచి కాటన్. ఇది కూడా సేమ్ అంతే కాస్ట్ పడిందండి, మనకు ఒక 500 అలా పడింది అన్నమాట. ఇది ఆ వయసుకి సరిపోతుందని చెప్పి ఆవిడకి తీసుకున్నానండి. ఇది వచ్చేసి రిచ్ కాటన్ అండి, రిచ్ కాటన్. ఇది కూడా సేమ్, ఇంకా సేమ్ రేటేనండి, అదే రేటు. అన్ని ఒక రేట్ లోనే తీసుకున్నానండి, ఎక్కువ తక్కువ రేట్లోనే తీసుకోలేదు. ఎందుకంటే ఈ చీరలన్నీ తర్వాత మీరే కట్టుకుంటారా అని మీరు అనుకోవచ్చు. లేదండి, ఇవన్నీ నేను కట్టుకోను. ఇవన్నీ నేను మా అత్తయ్య గారికి, మా ఆడబడుచుకి, అలాగే మా చుట్టుపక్కల ఉన్న 9 పేరెంటాలకి అమ్మవారి స్వరూపంగా భావించి నేను వాళ్ళని పిలిచి వాళ్ళకైతే నేను చీరలు అయితే పెడతానండి. నేనైతే ఒక చీర అయితే తీసుకుంటాను, ఎందుకంటే దసరా రోజు మనం కట్టుకోవాలి కాబట్టి, ఒకటైనా మనం అమ్మవారి ప్రసాదం మనం స్వీకరించాలి కాబట్టి నేను ఒక చీర అయితే తీసుకుంటాను. మిగతా అన్ని కూడా వాయినాలు అమ్మవారి స్వరూపంగా, ఆ అమ్మవారి సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చి వాయినం తీసుకున్నట్టుగా భావించి మనం 9 మంది పేరెంటాలను పిలిచి వాళ్ళకి వాయినం అయితే ఇచ్చి భోజనం పెట్టి మనం పంపించేస్తామండి. నేను ఇలా చేస్తాను అన్నమాట. ఈ చీరలు అవే అండి. ఇంకా ఈ చీరలు వచ్చేసి మా అత్తయ్య గారు నాకు తీసుకున్నారండి. ఇవి నాకు తీసుకున్నారు, అంటే 2 సేమ్ కలర్సేనండి. మా ఆడబొట్టుకి నాకు సేమ్ కలర్సే తీసుకున్నారు. ఇవి వాళ్ళు తీసుకున్నారు అన్నమాట. శారీ అయితే ప్లెయిన్ వస్తుంది, బ్లౌజ్ అయితే డిజైన్ వస్తుంది అన్నమాట. ఇదండి నేను నవరాత్రులకి అమ్మవాళ్ళకి పెట్టడానికి తీసుకున్నానండి. నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా అనుకుంటారు కదండి, వరలక్ష్మి వ్రతానికి మాత్రమేనా తాంబూలం పెట్టేది, నవరాత్రులకు కూడా తాంబూలం పెట్టొచ్చా పెట్టకూడదా అనేసి చాలా మంది కూడా చాలా మందికి తెలియదు కదండి. వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ శక్తి కొలది అండి, చీరే పెట్టాలనే ఉద్దేశం ఏమీ లేదు. మీ శక్తి కొలది ఒక జాకెట్ ముక్క పెట్టినా సరే ఆ అమ్మవారు స్వీకరిస్తుందండి. మనం ఆ అమ్మని మన కన్నా అమ్మగా కూడా భావించి, అమ్మ నా శక్తి ఇంతే అని ఆ తల్లికి చెప్పుకుని మనం ఒక జాకెట్ ముక్క సమర్పించినా కూడా తల్లి స్వీకరిస్తుందండి. నేను 10 సంవత్సరాల మట్టించి నవరాత్రులు చేస్తున్నాను. నేను 2 సార్లు అయితే అమ్మవారికి చీరలు పెట్టాను. తర్వాత అయితే జాకెట్ పీసెస్ పెట్టేదాన్నండి. ఈ తల్లి సంవత్సరం నన్ను అనుగ్రహించి నాకు మంచి స్థితిని కల్పించి నాకు ఈ సంవత్సరం అయితే చీరలు పెట్టుకునే అవకాశాన్ని అయితే ఆ అమ్మ నాకు ఇచ్చింది. ఈ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది అన్నమాట. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ కూడా ఇంకా బాగుంటాయండి, చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను నవరాత్రుల దీక్ష అనేది ఎలా చేస్తాను, అమ్మవారిని ఎలా అలంకరించి ఎలా పూజ చేసుకుంటాను అనేది కూడా మీకు అన్ని వీడియోస్ లోనూ వస్తుందండి. చూడండి, మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి,
కామెంట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు నేను మళ్ళీ మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.